చేసింది, డ్యామేజ్ చేసింది. ద షిఫ్టింగ్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం హ్యూజ్ బ్లండర్. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి జీరో ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే ఏదో వాళ్ళు గొప్పలు సాధించినట్టుగా. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు జూన్ 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే. మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి ఇక కాళేశ్వరం సంగతి మనకు తెలుసు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు, ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్ లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ 1,00,000 కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత మోర్ వాటర్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ వి హావ్ కమ్ టు పవర్ దాన్ ఇన్ దేర్ 10 years ఆఫ్ పవర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తాం. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు 2 కలుపుకున్నా హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపు ఎల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జలాల్లో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఊపించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎకరేజ్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది.
మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71.5 lakh మెట్రిక్ టన్స్. ఇట్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో యాసంగి పంటలో మరి డాష్ మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఇండియాలో మొత్తంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ చేసిన వరి పంటలో ఇండియా మొత్తంలో 60% తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే సమయానికి మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ప్యాడీ 75% విల్ బి ఫ్రమ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ డిక్లేర్ చేసింది తెలంగాణ ఇస్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని. నౌ వీఆర్ నాట్ ఓన్లీ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్, వీఆర్ నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ స్టేట్. తెలంగాణ రైస్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకుని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా జరుగుతుంటే రిలేటెడ్ టు ఇరిగేషన్ కాబట్టి. నౌ అంటే ఒక్క విషయం చెప్పి నేను ఐ స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకున్నా, అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటలో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే, ఇది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కోరుతాను.